యోనా గ్రంథం మీద బైబిల్ క్విజ్. యోనా తండ్రి పేరు అమితయి. దేవుడు యోనాను ఏ పట్టణమునకు వెళ్ళమని చెప్పారు? నినివే. యోనా యెహోవా సన్నిధిలో నిలవక ఏ ఊరు ఓడ ఎక్కెను? తర్షీషు. యెహోవా సముద్రం మీద గొప్ప తుఫాను పుట్టింపగా అప్పుడు యోనా ఎక్కిన ఓడ పరిస్థితి ఏంటి? ఓడ బద్దలైపోవు గతి. ఓడను తేలిక చేయడానికి అందులోని సరుకులు ఏం చేశారు? సముద్రంలో పడవేసిరి. సముద్రం మీద తుఫాను చెలరేగుతున్నప్పుడు యోనా ఏం చేస్తున్నాడు? ఓడ దిగువ భాగమునకు పోయి నిద్రపోతున్నాడు. ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినదని వారు చీట్లు వేయగా ఎవరి పేరు వచ్చినది? యోనా. సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుచున్నది గనుక మేము నీకేమి చేయవలనని జనులు యోనాను అడిగినప్పుడు అతడు ఏం చేశాడు? నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడని చెప్పెను. ఓడలో వారు నిర్దోషిని చంపితరని నేరం మా మీద మోపకుందువుగా కాని ఎవరికి మనవి చేసిరి? యెహోవాకు. ఓడలోని వారు యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే సముద్రం నిమ్మలించినదా లేదా? సముద్రము నిమ్మలించెను. యోనాను మృంగవలనని యెహోవా ఎవరికి ఆజ్ఞ ఇచ్చెను? గొప్ప మత్స్యమునకు. ఎన్ని దినములు యోనా మత్స్యం కడుపులో ఉన్నాడు? 3 దినములు. ఎక్కడ ఉండి యోనా దేవునికి ప్రార్థిస్తున్నాడు? మత్స్యము కడుపులో ఉండి. దేవుడు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై ఏం చెప్పారు? నీవు లేచి నినివే మహాపురమునకు వెళ్ళమని. నినివే పట్టణమునకు వెళ్లి యోనా ఏమని ప్రకటన చేశాడు? ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని. అప్పుడు నినివే వారు ఏం చేశారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. అల్పులు గనులు అందరూ ఉపవాసం ఉన్నారు. మనపూర్వకముగా దేవునికి వేడుకొన్నారు. తమ చెడు నడతలు మానుకొన్నారు. నినివే వారిని చూచిన దేవుడు ఏం చేశాడు? కీడు చేయక మానుకొనెను. నినివే పట్టణపు జనులు సుమారు ఎంతమంది? 120,000 మంది కంటే ఎక్కువ మంది. యోనాకు నీడనిచ్చుటకు దేవుడు ఏ చెట్టును మొలిపించాడు? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియచేయండి.